రాజన్న నమస్తే. హలో హలో రాజిరెడ్డి సాబ్ నమస్తే. నమస్తే అన్న ఎక్కడి నుంచే? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాజిరెడ్డి. అదే చూస్తున్నానే నీ పేరు కనబడుతుంది నిన్న ఈడ. ఫోన్ చేస్తే మాట్లాడుతున్నావు, మాట్లాడలేవు. లాస్ట్ దాకా చూసి ఊకునిగా. అరే అరే ఈగ రాజిరెడ్డి అన్న చెప్పే. మాది షాబాద్ మండలంలో. నా పేరు రాజిరెడ్డి. షాబాద్ మండలం అంతారం విలేజ్ మాది. ఆ, రాజిరెడ్డి. అన్న నిన్న మాట్లాడుతున్నావు, ఫోన్ చూసి ఊకున్నావు. అయ్యో అయ్యో సారీ అన్న, నాకు అది లైవ్ లో కొన్నిసార్లు మిస్ అవుతా. ఈ రోజు తీసుకున్నా చూడండి కంపల్సరీగా. ఓకే ఓకే. చెప్పే రాజన్న. నాకు రైతు భరోసా రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఒక 2.5 ఎకరాల పొలం రావడం లేదు. అయ్యో ఒక ఎకరాకు వస్తున్నా, ఈసారి అది కూడా రాలేదు, బంద్ అయిపోయింది. కాదన్న, ఇప్పుడు మూడు 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 మూడే సం- 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి మనకు 6 సార్లు రావాలి. నాకు నాకు 2 విలేజ్లో ల్యాండ్ ఉంది. ఉమ్, 2 విలేజ్ ల్యాండ్ ఉంటే మా సొంత విలేజ్ లో 1 ఎకరం ఉంది. ఉమ్, పక్క ఊర్లో 2.5 ఎకరాలు ఉంది. మొత్తం 3.5. పక్క ఊరు 2.5 ఎకరాలు అసలు వీళ్ళు వచ్చినప్పుడు రావడం బంద్ అయిపోయింది. ఇక ఈ ఒక ఊర్లో ఎకరం వస్తుండే, అరే అది కూడా బంద్ అయిపోయింది. నిన్న రాలే అది కూడా, నిన్న మొన్న. ఈ మొన్న పోయినసారి వచ్చింది, ఈసారి రాలేదు. అట్లా ఈసారి రాలేదా? అయిపోయింది. ఇప్పుడు పక్క ఊర్లో 2.5 ఎకరాలు అంటారు కదా, అది పక్క మండల పక్క ఊరా? ఒకటే మండలం, మండలం ఒకటే, మండలం ఒకటే. విలేజ్ వేరు. విలేజ్ వేరు. ఇప్పుడు అది అంటే సాగు చేస్తుర్రా అది, లేకపోతే పొలం వేస్తుర్రా? సాగు రోడ్డుకు ఉంది, సాగు చేస్తుంది ఆల్రెడీ. మరి ఏఈఓని కలిసిరా మీరు? ఎందుకంటే మరి సాగు చేస్తుంటే ఎందుకు మిస్ అయింది? పోయి వచ్చిన ఫిబ్రవరిలో పోతే జూన్ లో వచ్చి ఎంట్రీ చేయించుకో, ఏం పంట పెడతాం చెప్పి అంటే సరే. అది రోజు ఫోన్ చేసిన, ఇక్కడ నుంచి ఫోన్ చేసిన, ఆల్రెడీ కాగితాలు పంపించేసిన ఆల్రెడీ. పోయి ఆఫీస్ లో పోయి కలిస్తే ఇప్పుడు కాదు, నువ్వు జూన్ లో వచ్చి ఎంట్రీ చేయించుకోవాలి. అంటే నువ్వు ఎప్పుడు కొన్నావు అది పట్టా? ఎప్పుడు చేయించుకున్నావు అది? భూమి 17 లో తీసుకున్నా. 17 లో తీసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చిందా మరి 18? అప్పుడు ఉంది కంటిన్యూ. కాకపోతే 1 ఎకరకు రాలేదు, 1.5 ఎకరాలకు వస్తుండే. ఆహా, ఓకే. 1 ఎకరం రాకుండా అది లోపలికి ఉంది, దున్నడం లేదని వస్తలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం దాకా వచ్చింది. ఊర్లో ఉన్న ఎకరకు 2.5 ఎకరాలు కంటిన్యూ వస్తుండే. రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అది అంటే అది తట్టుబడ్డది. ఇప్పుడు ఆడ కూడా 2.5 ఎకరాలు ఉంటే 1.5కే వచ్చింది నీకు ఫస్ట్, అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా. అప్పుడు కూడా 1.5కే తీసుకున్నాము. అంటే అది డెఫినెట్ గా ఇష్యూ ఉన్నట్టు. అంటే ఆ సర్వే నెంబర్ ని వేరే వేరే సర్వే నెంబర్లు అవి ఒకటే సర్వేనా మొత్తం 2.5 ఎకరాలు? ఇది 1-24 గుంటలు అలాగా అలాగా. అది ఎకరా అలాగా అంటే అది వేరే సర్వే నెంబర్ ఉండడు వాళ్ళలేదు అట్లా. అది పెట్టుకోలేదు, పెట్టలేదు కాబట్టి అట్లా ఉండిపోయింది. అదే అదే అదే. ఊర్లో ఉన్నది, మా సొంత ఊర్లో మాత్రం కంటిన్యూ వస్తుండే అట్లా. అదే అదే. ఇప్పుడు సొంత ఊర్లో ఉన్నది కూడా అయిపోయింది. అది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మీ మండలం ఏంది? షాబాదా? షాబాద్ మండల్లో అంతారం విలేజ్ మాది. నీకేనా, నీ చుట్టుపక్కల వేరే రైతులకు కూడా వస్తలేదా? లేదు, మా అన్నదమ్ములో 4 ఉన్నాము. నలుగురిలో ఏదైతే మా ఇసుక ముగ్గురికి ఉంది, ముగ్గురు కూడా బంద్ అయిపోయింది సార్. ఇంకా పక్కన ఇంకా వేరే రైతులకు నేను అనేది మొత్తం మండలానికి ఆపినరా ఏందని? అంటే మొన్న రంగారెడ్డి జిల్లా అందరికి వచ్చాయి, మా ముగ్గురికి మాత్రం రాలేదు. అట్లా దాంట్లో ముగ్గురికి తల ఎకరం ఉంది. మా అన్నదమ్ములకు, సొంత అన్నదమ్ములకు తల ఎకరం ఉంది. అది ఈసారి బంద్ అయిపోయింది. ఓకే ఓకే. మరి మండలం ఏమని అడిగితే ఈసారి వస్తుంది అంటుండా, లేకపోతే చేద్దామంటుండా? ఈసారి బంద్ అయింది. దానికి పేపర్లు అంటే పేపర్. ఎందుకంటే పేపర్లు ఎందుకు బంద్ అయిందంటే ఎవడు అడ్డం పడ్డాట దానికి? నీకు ఇయ్యనికి ఏం కష్టం? మా సొంత తమ్ముళ్ళే అతనికి ఏం ప్రతి సంవత్సరం ఎంట్రీ చేయించకుండా ఏం చేయకుండా అతనికి మాత్రం వస్తుంది కంటిన్యూ. ఆ ఎంట్రీ లేదు, బింట్రీ లేదు, అన్ని దొంగ నాటకాలు ఈ ఆఫీసర్లు కూడా. ఇప్పుడు డ్యూటీ వాళ్ళది, మనం పోయి చేయించుకోవాలనా? ప్రతి సంవత్సరం ఎంట్రీ చేసుకోవాలంటే నేను అదే మా తమ్ముళ్ళకి ఏమో ఒకటి వస్తుంది, వచ్చి ఎంట్రీ చేసుకోవడం నేను అట్లా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫీల్డ్ మీదకి పోయి చేయాలి లెక్కకైతే. ఇప్పుడు నేనున్నానే, నా ఉదాహరణ చెప్తా రాజన్న. నాకు 10 ఎకరాలు ఉందనుకో, నేను 4 ఎకరాలు 3 ఎకరాలు పంట పెట్టినా, నేను కాగితం ఏదో ఒకటి తీసుకుపోయి నేను మొత్తం 10 ఎకరాలకు పంట పెట్టినా ఏ ఒకేసారి రాసుకుంటాడా? ఇప్పుడు రాసుకుంటాడా? ఇప్పుడు మరి 10 ఎకరాలకు నాకు ఉట్టుగానే వచ్చినట్టు అవుతుంది. మరి 4 ఎకరాలకు కనుక నేను పెట్టుకొని నేను ఎంత పెట్టుకున్నా ఆయన పోయి మళ్ళీ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు కావాలనే అది చేస్తున్నారు. అట్లా కట్టు చేయనీకే ఇది వీలైనంత వరకు తగ్గించి రేవంత్ రెడ్డికి న్యాయం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి దొంగలు. మొత్తం మీద రానియకుండా చేస్తున్నారు అన్నట్టు. అట్లా వచ్చేదాన్ని కూడా ఆపుతుర్రు వీళ్ళు. అసలే వస్తలేదురా నాయన అంటే రానియకుండా ఆపుతుర్రు వీళ్ళు. కావాలని చేస్తున్నారు అట్లా. అదే నాకు అర్థమయ్యేది. ఫోన్ చేస్తే కూడా నేను ఇప్పుడు లేదు అది అసలు ఉన్నదే పొలం, కొసుకి పొలం. అది
వర్షాధారానికి పంటలు పెట్టి పొలం అది. అదే కుష్కి అది నీకు యాసంగికి వస్తా అని చెప్తున్నాను ఫోన్ చేస్తే. ఇక గట్ల ఉన్నది అలా పంట. యాసంగిలో పంట ఏముంటుంది అప్పటికి దుబారా అయిపోతుంది. అంటే పంట లేకుండా ఇస్తారన్నట్టు అప్పుడు అట్లా ఉన్నది అలా పనితనం. అలా కథ అట్లా ఉన్నది. అది ఏందో తెలియదు, అది ఏంది తడి తెలియదు, కుష్కి తెలియదు, ఏది తెలియదు, అది ఏ భూమో తెలియదు, ఏ పంట వేస్తారో తెలియదు, ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిపోయినా 17 లా అన్నా. ఆ రిటైర్మెంట్ పైసలు వచ్చితే నా పక్క ఊర్లో పొలం కొన్నట్లా. అదే 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 కానీ చిత్రం అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఆ పైసలకి ఏం లాలూచి లేదు, నాకేం లేక గది లేక కానీ వస్తుండే వచ్చేదాన్ని. అన్న గతి లేక కాదని కాదే, అందరికి వచ్చి మనకెందుకు రాదు అది బాధ. మరి ఏదైనా కూడా ఇప్పుడు పక్క వాళ్ళకి వచ్చి అందరికి వచ్చి నువ్వెందుకు, నీకు అర్హత లేదా? నేను ఊరికి మండలి పోయి విలేజ్ అసిస్టెంట్ కలిసి మాట్లాడితే నువ్వు జూన్ జూలై ఏంటి చేయించుకుంటే నేను ఇప్పుడు వచ్చినాక నా ఆఫీస్ కి ఇప్పుడు రాసి పెట్టుకుంటే అట్లా కాదంట. మరి ఇప్పుడు చేస్తే ఇప్పుడు జూన్ జూలై ఇప్పుడు చేస్తే ఏమంటుంది, నువ్వు నీకు యాసంగిలో వస్తే ఇప్పుడు రావంట. అప్పుడేమో జూన్ జూలైలో రమ్మంటది, జూన్ జూలైకి వస్తే యాసంగి రమ్మంటది. ఏం చెప్పాలి చిత్రంగా ఉన్నారు ఇలా. అదే పనితనం గొప్పగా ఉన్నది. ఏజ్ 67 years అన్నా. నాకు మోకాళ్ళ నొప్పులు సర్జరీ చేయించుకొని అనుకుంటున్నా. మోకాళ్ళ నొప్పి అయ్యి చెప్పిన అది కూడా చెప్పిన అది చేత కాకుండా అయిపోయినాను అని చెప్తే కూడా నీకు యాసంగిలు వస్తాయంటే నేను ఏం మాట్లాడాలి ఆమె అర్థం కాదు. నీవేదో కథలు చెప్తున్నా అమ్మాయి ఫోన్ పెట్టి సరదాగా. అంతే 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 ఇప్పుడు ప్రభుత్వం అసలు ఇచ్చేటోనికి ఇష్టం లేదు అట్లా, ఇవన్నీ కాదు ఇక ఇచ్చేటోనికి ఇష్టం లేదు. మాట్లాడే థ్యాంక్స్ నరేష్ గారు. థ్యాంక్ యూ రాజన్న. చాలా రోజులు ట్రై చేస్తే ఇది అసలు నువ్వు స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ కరెక్టా కాదా అని నాకు డౌట్ కొట్టిందా? చాలా రోజులు వాట్సాప్ లో మెసేజ్ పెట్టా నీకు, అరే అరే ఈ నెంబర్ కరెక్టా కాదా అని. అరే అరే ఇప్పుడు తెలిసిందా అన్న? నిన్న చూసినావు ఈగ రాజిరెడ్డి గారు నీవు ఫోన్ చేస్తున్నావు, నేను చూసినా అని చెప్పినావు. ఆ స్క్రీన్ మీద చూస్తున్నాను అన్న టీవీ. నాకు ఏమైతే తెలుసా అన్న, ఇలా ట్రూ కాలర్ లో మీ పేర్లు వస్తున్నాయి అందరి, మీరు చేసి ఉన్నారు కాబట్టి ట్రూ కాలర్లు అన్ని సేవ్ అవుతున్నాయి. నాకు అది చూడగానే అనిపించింది, నిన్ననే మాట్లాడదాం అనుకున్నా, మిస్ అయినా. చేస్తున్నా నేను కలిస్తే లేకుంటే డౌట్ వచ్చి నేను వాట్సాప్ లో నీకు ఆల్రెడీ నువ్వు చూసినావు కూడా. అదే అదే కానీ కొంతమందికి అనుమానం ఏం తెలుసా అన్న, ఈగ రాజిరెడ్డికి నేనే ఫోన్ చేయించి నేను చేపించుకుంటున్నాను అనుకుంటున్నారట. సాధ్యమా ఇది? పెద్ద స్క్రిప్ట్ ఇది. నరేష్ అన్న మాట్లాడేది రైతులతో అంతా అది వట్టిదే అంటూ రకరకాల మనుషులు ఉన్నారు. రకం లేదు, ఉండను నడుస్తుంది. దానికి ఏం చేయలేము, మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. అప్పు చేసేవాడు ఎన్ని కాంట్రాక్ట్స్ కట్టిండు, ఏమేం చేసిండు అవన్నీ చూసుకుంటూ కూడా కళ్ళుండి కబోదు అయితే దానికి ఎవడేం చేయలేడు. అట్నే ఉన్నది. ఇప్పుడు అప్పులు చూసారు కదా ఇప్పటిదాకా 3,47,000 కోట్లు అప్పు చేసిన అని చెప్పి అసెంబ్లీలో చెప్పి పార్లమెంట్ లోనే అన్న రాజన్న పార్లమెంట్ లో లెక్కొచ్చింది. నేను ఇందాక మంచి ఉదాహరణ కూడా చెప్పిన. నా భార్య పిల్లలు చేసిన దాన్ని కూడా అప్పే అంటారు, వాళ్ళు కట్టుకుంటారా నాయన, అది కార్పొరేషన్లు అవి. వాళ్ళు మాట్లాడేది మొత్తం అబద్ధము, ఒక్కటి నిజం లేదు అట్లా. ఇప్పుడు నేను అందుకే ప్రజలకు అర్థం కావాలని చెప్పిన. కానీ ఆ రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ఒక్కటి నాకు నచ్చలేదు. ఆయన ఫోన్ ఆయన టీవీలో రాగానే అది కట్ చేస్తాను, తిక్కలేస్తుంది చూడంగానే. అది మాట్లాడేంత ఎట్లా మాట్లాడుతుంది, పిచ్చోళ్ళగా మాట్లాడుతుండు. అసలు గతిమల్లె మాటలు చెప్పొద్దే అంటే ఏం లేవిగా, మనకు అయిపోయింది, మన దగ్గర అలవాటు అయిపోయింది. అది ఎవడేం చేయలేడు. దాన్ని ఎంత నాశనం చేస్తున్నారు అంటే ఇంకా ఖరాబ్ అయినాయి కదా. స్టేట్ పేరు మొత్తం మనకు ఎంత ఉత్సాహం రావాలి, మొత్తం ముంచుతుండు మన స్టేట్ ఆగం పట్టించే నడబోతుడు అర్థం కాకుంటున్నది. కానీ దీనికి కొంతమంది ఏం కౌంటర్ ఇస్తారంటే, అంటే తీయటి మాటలు చెప్పి కథం పడితే తప్పు లేదా మరి, వాళ్ళు మంచి అర్థం కావాలి చేసిన పనులు కనిపిస్తలేవా, గది చెప్పాలి, పనులు కనిపిస్తలేవా, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, ఎన్ని ఎస్పీ ఆఫీసులు కట్టిండు, ఏమేం చేసిండు, కాళేశ్వరం అంటే వదిలేయాలి అంటారు, కూలేసిన అంటుండే. కానీ అది దాంతోనే బతుకుతుంది. ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా, ఇప్పుడు ఆటోమేటిక్ దాంతో నీళ్ళు తీసుకుంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ పచ్చగా మెరుస్తుంది. మళ్ళా అన్న నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి పోయినా, నేను నిన్న ప్రజా నాడి కోసం, పబ్లిక్ టాక్ కోసం తీసుకొచ్చిన. అక్కడ ఒక ఆయన బీజేపీ క్యాండిడేట్ ఏమన్నాడు తెలుసా, బీజేపీ మండలాధ్యక్షుడు ఆయన, అన్నా నా పార్టీ బీజేపీ అయినా సరే కేసీఆర్ పని చేసిండు, బరాబర్ చేసిండు, ఆయన చేసేపటికే మాకు నీళ్ళు వచ్చినాయి. నేను 2014 ముందు కనీసం నీళ్లు చూస్తామా మా ప్రాంతంలో, ఇంత ఎత్తుకుంటది మా ప్రాంతం, పైన ఉంటాం మేము, మాకు ఇప్పుడు 24 గంటల నీళ్ళు ఎట్లా వచ్చినాయి అన్న అంటుండ ఆయన చెప్పిగా. ఇప్పుడు వీళ్ళు కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకుంటే ఈ ఇల్లు గురించి సమస్యనే ఉండదు మన దగ్గర. అదే 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 మాట్లాడుతున్నట్ట కానీ రాంగ్. అది కాళేశ్వరంతోనే మన భక్తం. ఓకే ఓకే తెలంగాణ స్టేట్ మొత్తం. ఓకే అన్న రాజన్న, థ్యాంక్ యూ. నమస్తే. ఓకే రాజిరెడ్డి సాబ్ చెప్పేది ఏంటంటే,
ఆయనకి ఒక ఎకరానికి వస్తలేదట. మొన్న అయితే ఆయనతో అందరికి వచ్చింది కానీ ఆయనకి రాలేదట.